Class 12 Accountancy Numerical Problems Solutions సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్ సొల్యూషన్స్, ప్రాబ్లం 13 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి సుకేష్ అండ్ వనిత ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఎ ఫర్మ్. సుకేష్ మరియు వనితాలు ఒక ఫర్మ్లో పార్ట్నర్లు. దేర్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ప్రొవైడ్స్ దట్ వాళ్ళ పార్ట్నర్షిప్ ఒప్పందం ఏం చెబుతోందంటే 1. ప్రాఫిట్ షుడ్ బి షేర్డ్ బై సుకేష్ అండ్ వనిత ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. లాభాల్ని సుకేష్ మరియు వనితాలు 3:2 నిష్పత్తిలో పంచుకోవాలి. 2. 5% interest is to be allowed on capital. క్యాపిటల్ మీద 5% ఇంట్రెస్ట్ ఇవ్వాలి. 3. Vanita should be paid a monthly salary of 600 rupees. వనితాకి నెల 600 రూపీస్ సాలరీ చెల్లించాలి. The following balances are extracted from the books of the firm on March 31st, 2000 XA. March 31st, 2000 XA నా ఫర్మ్ బుక్స్ నుండి కింద ఇవ్వబడిన బ్యాలెన్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. సుకేష్ కోసం ఒక కాలం ఉంచుదాం, వనిత కోసం ఒక కాలం ఉంచుదాం. క్యాపిటల్ అకౌంట్స్ బ్యాలెన్సెస్ వచ్చేసి పార్ట్నర్ సుకేష్కి 40,000 రూపీస్, పార్ట్నర్ వనితకి 40,000 రూపీస్. కరెంట్ అకౌంట్ బ్యాలెన్సెస్ వచ్చేసి పార్ట్నర్ సుకేష్కి 7,200 రూపీస్ క్రెడిట్ బ్యాలెన్స్, పార్ట్నర్ వనితకి 2,800 రూపీస్ క్రెడిట్ బ్యాలెన్స్. డ్రాయింగ్స్ వచ్చేసి పార్ట్నర్ సుకేష్ డ్రాయింగ్స్ వచ్చేసి 10,850 రూపీస్, పార్ట్నర్ వనిత డ్రాయింగ్స్ వచ్చేసి 8,150 రూపీస్. నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ బిఫోర్ చార్జింగ్ ద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ ఆఫ్టర్ చార్జింగ్ పార్ట్నర్స్ సాలరీ వాజ్ 9,500 రూపీస్. ఈ సంవత్సరం నికర లాభం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేయడానికి ముందు, ఆ తర్వాత పార్ట్నర్ల సాలరీని ఛార్జ్ చేసిన తర్వాత 9,500 రూపీస్. ప్రిపేర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అండ్ ద పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్, ఆ తర్వాత పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లని ప్రిపేర్ చేయండి. సో ఈ ప్రాబ్లం ప్రకారం మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్, ఆ తర్వాత పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లన్నీ ప్రిపేర్ చేయాలి. మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో చూసినట్లు మనం పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని ప్రిపేర్ చేసేటప్పుడు దాంతోపాటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని కూడా ప్రిపేర్ చేయడం సముచితంగా ఉంటుంది. కాబట్టి ప్రాబ్లంలో అడగకపోయినా మనం దాన్ని కూడా ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నట్లు మనకు బ్యాలెన్సెస్ని ఇచ్చారు. మనకు తెలిసిన ప్రకారం పార్ట్నర్ల క్యాపిటల్ మరియు కరెంట్ అకౌంట్ల బ్యాలెన్సెస్ అన్నిటికంటే ముందు కనిపించాలి. కాబట్టి ముందు మనం ఈ బ్యాలెన్సెస్తో మొదలెడదాం. సో మనకిచ్చిన పార్ట్నర్ల క్యాపిటల్ బ్యాలెన్సెస్ వచ్చేసి పార్ట్నర్ సుకేష్ కోసం 40,000 రూపీస్ మరియు పార్ట్నర్ వనిత కోసం 40,000 రూపీస్ అని ఇచ్చారు. కాబట్టి మనం ఈ క్యాపిటల్ బ్యాలెన్సెస్ని వెనకటి అకౌంటింగ్ పీరియడ్ నుండి ఈ అకౌంటింగ్ పీరియడ్లోకి తీసుకొచ్చాం. కాబట్టి మనం వీటిని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేయాలి. అయితే మనం ఇంతవరకు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు దాని ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని టైటిల్ని రాద్దాం. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని సూచించడానికి వరుసగా డిఆర్ మరియు సిఆర్ హెడర్లని రాద్దాం. ఇప్పుడు కొన్ని వేరే కాలమ్స్ని డ్రా చేద్దాం. డెబిట్ సైడ్ వైపు డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ సుకేష్ కోసం, ఆ తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ వనిత కోసం కాలమ్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఇంత ముందే తెలిసిన ప్రకారం మనం క్యాపిటల్స్ని పోస్ట్ చేయడానికి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. కాబట్టి ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాద్దాం. ఆ తర్వాత పార్ట్నర్ సుకేష్ క్యాపిటల్ అమౌంట్ 40,000 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. ఆ తర్వాత పార్ట్నర్ వనిత క్యాపిటల్ అమౌంట్ 40,000 రూపీస్ని ఆమె అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం వెనకటి అకౌంటింగ్ పీరియడ్ నుండి ఈ అకౌంటింగ్ పీరియడ్లోకి బ్రింగ్ డౌన్ చేయాల్సిన క్యాపిటల్ బ్యాలెన్సెస్ని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మన ప్రాబ్లంలో తర్వాత బ్యాలెన్స్ని చూద్దాం. ఇప్పుడు మనకిక్కడ
పార్ట్నర్ సుకేష్ యొక్క కరెంట్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చేసి 7,200 రూపీస్. ఆ తర్వాత పార్ట్నర్ వనిత యొక్క కరెంట్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చేసి 2,800 రూపీస్ అని ఇచ్చారు. మీరు ఇక్కడ గమనించే ఉంటారు, ఇక్కడ ఇద్దరు పార్ట్నర్లకి కూడా కరెంట్ అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది. అందుకని మనం ఈ క్రెడిట్ బ్యాలెన్సెస్ని పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వైపు పోస్ట్ చేద్దాం. అయితే మనం ఇంతవరకు పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు దాని ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ అని టైటిల్ని రాద్దాం. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని సూచించడానికి వరుసగా డిఆర్ మరియు సిఆర్ హెడర్లని రాద్దాం. ఇప్పుడు కొన్ని వేరే వేరే కాలమ్స్ని డ్రా చేద్దాం. డెబిట్ సైడ్ వైపు డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ సుకేష్ కోసం, ఆ తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ వనిత కోసం కాలమ్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్లకు కూడా క్రెడిట్ బ్యాలెన్సెస్ ఉన్నాయి కాబట్టి ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ సుకేష్ యొక్క క్రెడిట్ బ్యాలెన్స్ అమౌంట్ 7,200 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాము. ఆ తర్వాత పార్ట్నర్ వనిత యొక్క క్రెడిట్ బ్యాలెన్స్ అమౌంట్ 2,800 రూపీస్ని ఆమె అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం వెనకటి అకౌంటింగ్ పీరియడ్ నుండి ఈ అకౌంటింగ్ పీరియడ్లోకి తెచ్చిన కరెంట్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్సెస్ని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మన ప్రాబ్లంలో తర్వాతి బ్యాలెన్స్ని చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమిచ్చారంటే పార్ట్నర్ల డ్రాయింగ్స్ అకౌంట్ బ్యాలెన్సెస్ వచ్చేసి పార్ట్నర్ సుకేష్ డ్రాయింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేసి 10,850 రూపీస్. ఆ తర్వాత పార్ట్నర్ వనిత డ్రాయింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేసి 8,150 రూపీస్ అని ఇచ్చారు. చూడండి, మనకి ఇక్కడ ఇచ్చింది డ్రాయింగ్స్ అకౌంట్లో బ్యాలెన్స్ అమౌంట్. మామూలుగా అయితే మనం దీన్ని డ్రాయింగ్స్ అకౌంట్లో చూపాలి. అయితే ఈ డ్రాయింగ్స్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయకుండా వదిలేద్దాం. అయితే మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ఈ డ్రాయింగ్స్ని బుక్స్ని క్లోజ్ చేసే ముందు సంబంధిత అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ డ్రాయింగ్స్ బ్యాలెన్స్ని ఇక్కడ వదిలేసి మనం దీనికి సంబంధించిన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం పునః పరిశీలిద్దాం. కాబట్టి మనం ఇప్పుడు పార్ట్నర్షిప్ ఒప్పందంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ పార్ట్నర్లు ప్రాఫిట్ని 3:2 రేషియో ప్రకారం పంచుకోవాలి అని ఇచ్చారు. మనం దీన్ని చివరిలో ప్రాఫిట్ని పంచే ముందు చూద్దాం. కాబట్టి మనం ఈ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ వదిలేసి మన తర్వాతి స్టేట్మెంట్ని చూద్దాం. మన ప్రాబ్లంలో తర్వాతి స్టేట్మెంట్ ఏం చెబుతోందంటే పార్ట్నర్ల క్యాపిటల్ మీద సంవత్సరానికి గాను 5% చొప్పున ఇంట్రెస్ట్ లేదా వడ్డీ కట్టాలి అని చెప్తోంది. మీకు గుర్తు చేయడానికి మళ్ళీ చెబుతున్నా, పార్ట్నర్ సుకేష్ మరియు వనితాల క్యాపిటల్స్ వచ్చేసి వరుసగా 40,000 రూపీస్ మరియు 40,000 రూపీస్. ఈ క్యాపిటల్స్ మీద మనం ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి మనం ఇప్పుడు వర్కింగ్ నోట్స్లో ఈ క్యాలిక్యులేషన్ని చేద్దాం. ముందు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని హెడర్ని రాద్దాం. ఇది ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి అని తెలుపుతుంది. ఇప్పుడు పార్ట్నర్ సుకేష్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి అతని క్యాపిటల్ అమౌంట్ 40,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 5/100. 100లో 2 zeros ని 40,000 రూపీస్లో 2 zeros క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనకు మిగిలిన 400s మరియు 5లని మల్టిప్లై చేస్తే మనకు 2,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ సుకేష్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్ట్నర్ వనిత క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి ఆమె క్యాపిటల్ అమౌంట్ 40,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ ఆమె క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 5/100. ఈ క్యాలిక్యులేషన్ ఆ తర్వాత మనం ఇంతకుముందే పైన చేసిన క్యాలిక్యులేషన్ ఒకటే కదా, సో దీని ఫైనల్ విలువ 2,000 రూపీస్. ఇది పార్ట్నర్ వనిత క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని పోస్ట్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని డెబిట్, ఆ తర్వాత పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ ప్రతి పార్ట్నర్ కోసం క్రెడిట్ చేయాలి. అయితే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ సుకేష్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ 2,000 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ వనిత క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ 2,000 రూపీస్ని ఆమె అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీస్ని పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మనకిచ్చిన ప్రాబ్లంలో తర్వాతి స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ స్టేట్మెంట్ పార్ట్నర్ వనితకి నెల 600 రూపీస్ సాలరీ చెల్లించాలి అని చెబుతోంది. చూడండి,
మనకిక్కడ ఇది నెల చెల్లించాల్సిన సాలరీ అని స్పష్టంగా ఇచ్చారు. ఇది ఇయర్లీ సాలరీ కాదు. తర్వాత మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ సాలరీ కేవలం పార్ట్నర్ వనితాకే అన్వయిస్తుంది. పార్ట్నర్ సుకేష్‌కి ఏ సాలరీ కూడా లేదు. కాబట్టి ఆమె ఇయర్లీ సాలరీని వర్కింగ్ నోట్స్‌లో క్యాలిక్యులేట్ చేద్దాం. ముందు సాలరీ అని ఒక హెడర్‌ని రాద్దాం. ఇది ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ సాలరీకి సంబంధించింది అని తెలుపుతుంది. తర్వాత వనిత అని ఒక సబ్ హెడర్‌ని రాద్దాం. ఇది ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ పార్ట్నర్ వనిత సాలరీకి సంబంధించింది అని తెలుపుతుంది. ఇప్పుడు పార్ట్నర్ వనిత మంత్లీ సాలరీ వచ్చేసి ₹600. కాబట్టి ఆమె ఇయర్లీ సాలరీ వచ్చేసి ఆమె మంత్లీ సాలరీ ₹600 మల్టిప్లైడ్ విత్ 12. ఇది ₹7,200కి సమానం. ఇది పార్ట్నర్ వనిత ఇయర్లీ సాలరీ. ఇప్పుడు ఈ సాలరీని పోస్ట్ చేయడానికి మనం సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ని డెబిట్, ఆ తర్వాత పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం క్రియేట్ చేయాలి. ఇప్పుడు సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లమ్ స్కోప్ లేదా పరిధిలో లేదు. కాబట్టి మనం సాలరీ టు పార్ట్నర్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ అని రాద్దాం. బిజినెస్ పార్ట్నర్ సుకేష్కి ఏ సాలరీ కూడా చెల్లించడం లేదు కాబట్టి పార్ట్నర్ సుకేష్ సాలరీ కోసం ఖాళీని ఉంచుదాం. తర్వాత పార్ట్నర్ వనిత సాలరీ ₹7,200ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం పార్ట్నర్ల సాలరీని పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మన ప్రాబ్లంలో తర్వాతి స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నట్లు మనం ఈ ప్రాబ్లంలో అన్ని స్టేట్మెంట్స్ని చూసేసాం. కాబట్టి ఇప్పుడు నేరుగా ప్రాఫిట్స్ని అప్రాప్రియేట్ లేదా డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఈ సంవత్సరంలో వచ్చిన నెట్ ప్రాఫిట్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేసే ముందు, ఆ తర్వాత పార్ట్నర్ యొక్క సాలరీని ఛార్జ్ చేసిన తర్వాత ₹9,500 అని ఇచ్చారు. ఇక్కడ గమనించి చూడండి, మనకిక్కడ నెట్ ప్రాఫిట్ని నేరుగా ఇవ్వలేదు. మనకిక్కడ ఇచ్చిన అమౌంట్ పార్ట్నర్ల క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేయడానికి ముందు, ఆ తర్వాత పార్ట్నర్ యొక్క సాలరీని ఛార్జ్ చేసిన తర్వాత వచ్చే అమౌంట్. ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తు తెచ్చుకోండి, బిజినెస్కి వచ్చిన నెట్ ప్రాఫిట్ అంటే మరేంటో కాదు, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒక క్రెడిట్ బ్యాలెన్స్ మాత్రమే కదా. కాబట్టి మనం ఈ ప్రాఫిట్స్ని పంచడానికి మనం ఈ నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి క్రెడిట్ సైడ్ వైపు ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత మనం ఈ నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లమ్ స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. అయితే మనం ఇంతవరకు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు దాని ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని టైటిల్ని రాద్దాం. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని సూచించడానికి వరుసగా డిఆర్ మరియు సిఆర్ హెడర్లని రాద్దాం. ఇప్పుడు కొన్ని వేరే కాలమ్స్ని డ్రా చేద్దాం. డెబిట్ సైడ్ వైపు పర్టికులర్స్, ఆ తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ కాలమ్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. తర్వాత క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాద్దాం. ఇది నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని సూచిస్తుంది. తర్వాత పార్ట్నర్ల సాలరీని ఛార్జ్ చేసిన తర్వాత అని కూడా రాద్దాం. ఇది మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ మొత్తం నెట్ ప్రాఫిట్ కాదు, ఇది నెట్ ప్రాఫిట్ నుండి పార్ట్నర్ సాలరీని తీసేసిన తర్వాత వచ్చిన అమౌంట్ అని తెలుపుతుంది. ఇప్పుడు ఈ నెట్ ప్రాఫిట్ అమౌంట్ ₹9,500ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన ఎంట్రీని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు సంబంధిత అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన మిగతా అమౌంట్లన్నీ చూద్దాం. ముందు క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్తో మొదలెడదాం. సో మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపు పోస్ట్ చేస్తాం కాబట్టి మనం ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మనం దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపే ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం ఈ అమౌంట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లమ్ స్కోప్ లేదా పరిధిలో లేదు.
కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అని ఒక సబ్ హెడింగ్ని రాద్దాం. తర్వాత పార్ట్నర్ సుకేష్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ 2000 రూపీస్ని రాద్దాం. తర్వాత పార్ట్నర్ వనిత క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ 2000 రూపీస్ని రాద్దాం. తర్వాత మొత్తం ఇంట్రెస్ట్ అమౌంట్ 4000 రూపీస్ని డెబిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం పార్ట్నర్ల క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని పూర్తి చేసేసాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. సో మనం చూడాల్సిన తర్వాత ఎంట్రీ వచ్చేసి పార్ట్నర్ల సాలరీ. సో మనం పార్ట్నర్ల సాలరీని సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. చూడండి, మనం పార్ట్నర్ల సాలరీస్ని సాలరీ టు పార్ట్నర్ అకౌంట్లో పోస్ట్ చేసేటప్పుడు మనం దాన్ని సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపు పోస్ట్ చేస్తాం. కాబట్టి మనం ఈ పార్ట్నర్ల సాలరీని సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మనం దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపే ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం ఈ పార్ట్నర్ల సాలరీని సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. అయితే సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లమ్ స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం సాలరీ టు పార్ట్నర్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మనకు ప్రాబ్లంలో నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్ల సాలరీని ఛార్జ్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ అని ఇచ్చారు. ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్లో పోస్ట్ చేసిన నెట్ ప్రాఫిట్ అమౌంట్ పార్ట్నర్ల సాలరీని ఛార్జ్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్. కాబట్టి మనం మళ్ళీ పార్ట్నర్ల సాలరీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్లో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం పార్ట్నర్ల సాలరీ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన తర్వాతి అమౌంట్ ఏంటో చూద్దాం. మనం ఇక్కడ చూస్తే మనం ఇంకా డ్రాయింగ్స్ బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేయలేదు అని తెలుస్తోంది. మనకు తెలిసిన ప్రకారం మనం డ్రాయింగ్స్ బ్యాలెన్స్ని పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ వైపు ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో డ్రాయింగ్స్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ సుకేష్ డ్రాయింగ్స్ అమౌంట్ 10,850 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత పార్ట్నర్ వనిత డ్రాయింగ్స్ అమౌంట్ 8,150 రూపీస్ని ఆమె అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం డ్రాయింగ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన ఎంట్రీస్ని పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో పోస్ట్ చేసేసాం. నిజానికి మనం ఏ అమౌంట్లని ట్రాన్స్ఫర్ చేయాలో వాటన్నిటినీ వాటి సంబంధిత అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసేసాం. ఇప్పుడు మనం చూడాల్సిన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం పార్ట్నర్లకి అప్రాప్రియేట్ లేదా డిస్ట్రిబ్యూట్ లేదా పంచాల్సిన ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేయడం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 4000 రూపీస్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 9500 రూపీస్. ఇప్పుడు క్రెడిట్ సైడ్ టోటల్ 9500 రూపీస్ నుండి డెబిట్ సైడ్ టోటల్ 4000 రూపీస్ని తీసేస్తే మనకు 5500 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఈ 5500 రూపీస్ ఒక క్రెడిట్ బ్యాలెన్స్ కదా. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ ప్రాఫిట్ని సూచిస్తుంది. కాబట్టి ఈ ప్రాఫిట్ని ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం ఆయా పార్ట్నర్లకి పంచాలి. ఇప్పుడు ప్రాబ్లంలో మనకు ఏమిచ్చారంటే ప్రాఫిట్స్ లేదా లాసెస్ని పార్ట్నర్లు 3:2 రేషియో లేదా నిష్పత్తిలో పంచుకుంటారు అని ఇచ్చారు. కాబట్టి మనం ప్రాఫిట్స్ని ఈ రేషియో లేదా నిష్పత్తి ప్రకారం పంచుదాం. ముందు వర్కింగ్ నోట్స్లో ప్రాఫిట్ షేరింగ్ అని ఒక హెడర్ని రాద్దాం. ఇప్పుడు ఈ ప్రాఫిట్స్లో పార్ట్నర్ సుకేష్ వాటా వచ్చేసి మొత్తం ప్రాఫిట్ అమౌంట్ 5500 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3/5. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5, 1100s are. ఇప్పుడు మనకు మిగిలిన 1100 మరియు 3లని మల్టిప్లై చేస్తే మనకు 3300 రూపీస్ వస్తుంది. ఇది ప్రాఫిట్స్లో సుకేష్ వాటా. తర్వాత ఈ ప్రాఫిట్స్లో పార్ట్నర్ వనిత వాటా వచ్చేసి మొత్తం ప్రాఫిట్ అమౌంట్ 5500 రూపీస్ మల్టిప్లైడ్ విత్ ఆమె ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/5. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5, 1100s are. ఇప్పుడు మనకు మిగిలిన 1100 మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు 2200 రూపీస్ వస్తుంది. ఇది ప్రాఫిట్స్లో పార్ట్నర్ వనిత వాటా. ఇప్పుడు ఈ ప్రాఫిట్స్ని ఆయా పార్ట్నర్లకి పంచడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్ని డెబిట్, ఆ తర్వాత పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం క్రియేట్ చేయాలి.
కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో సబ్ హెడర్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ అని రాద్దాం. తర్వాత టు సుకేష్ కరెంట్ అకౌంట్ అని రాసి సంబంధిత ప్రాఫిట్ షేర్ అమౌంట్ 3,300 రూపీస్ని రాద్దాము. తర్వాత టు వనితాస్ కరెంట్ అకౌంట్ అని రాసి సంబంధిత ప్రాఫిట్ షేర్ అమౌంట్ 2,200 రూపీస్ని రాద్దాం. తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేస్తున్న మొత్తం ప్రాఫిట్ అమౌంట్ 5,500 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ నుండి పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన డెబిట్ ఎంట్రీని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు దీనికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత ప్రాఫిట్లో పార్ట్నర్ సుకేష్ వాటా 3,300 రూపీస్ని సంబంధిత అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత ప్రాఫిట్లో పార్ట్నర్ వనిత వాటా 2,200 రూపీస్ని సంబంధిత అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ నుండి పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రతి పార్ట్నర్ కోసం పోస్ట్ చేసేసాం. నిజానికి మనం పార్ట్నర్ల అకౌంట్లకి సంబంధించిన అన్ని ఎంట్రీస్ని పోస్ట్ చేసేసాం. కాబట్టి ఇప్పుడు టోటల్స్ని కనుక్కొని అకౌంట్స్లని బ్యాలెన్స్ చేసి బుక్స్ని క్లోజ్ చేసే సమయం వచ్చేసింది. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్తో మొదలెడదాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 9,500 రూపీస్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 9,500 రూపీస్. కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని చూద్దాం. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ సుకేష్ టోటల్ వచ్చేసి 40,000 రూపీస్. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ వనిత టోటల్ వచ్చేసి 40,000 రూపీస్. ఇప్పుడు డెబిట్ సైడ్ వైపు ఏ ఎంట్రీస్ కూడా లేవు కాబట్టి ఈ అమౌంట్స్ ఆయా పార్ట్నర్ల క్రెడిట్ బ్యాలెన్సెస్ని సూచిస్తాయి. ఆ తర్వాత మనం వీటిని తర్వాతి అకౌంటింగ్ పీరియడ్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి మనం వీటిని డెబిట్ సైడ్ వైపు రాయాలి. కాబట్టి ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాద్దాం. ఆ తర్వాత పార్ట్నర్ సుకేష్ క్రెడిట్ బ్యాలెన్స్ అమౌంట్ 40,000 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. ఆ తర్వాత పార్ట్నర్ వనిత క్రెడిట్ బ్యాలెన్స్ అమౌంట్ 40,000 రూపీస్ని ఆమె అమౌంట్ కాలంలో రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి పార్ట్నర్ సుకేష్కి 40,000 రూపీస్. ఆ తర్వాత పార్ట్నర్ వనితకి 40,000 రూపీస్. సో ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని తీసుకుందాం. పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో పార్ట్నర్ సుకేష్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 10,850 రూపీస్. అలాగే పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో పార్ట్నర్ వనిత డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 8,150 రూపీస్. అలాగే పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో పార్ట్నర్ సుకేష్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 12,500 రూపీస్. అలాగే పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో పార్ట్నర్ వనిత క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 14,200 రూపీస్. ఇప్పుడు పార్ట్నర్ సుకేష్ క్రెడిట్ సైడ్ టోటల్ 12,500 రూపీస్ నుండి అతని డెబిట్ సైడ్ టోటల్ 10,850 రూపీస్ని తీసేస్తే మనకు 1,650 రూపీస్ వస్తుంది. అలాగే పార్ట్నర్ వనిత క్రెడిట్ సైడ్ టోటల్ 14,200 రూపీస్ నుండి ఆమె డెబిట్ సైడ్ టోటల్ 8,150 రూపీస్ని తీసేస్తే మనకు 6,050 రూపీస్ వస్తుంది. ఇవి ఆయా పార్ట్నర్ల క్రెడిట్ బ్యాలెన్సెస్ మరియు మనం వీటిని డెబిట్ సైడ్ వైపు చూపాలి. కాబట్టి ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ సుకేష్ క్రెడిట్ బ్యాలెన్స్ అమౌంట్ 1,650 రూపీస్ని అతని డెబిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత పార్ట్నర్ వనిత క్రెడిట్ బ్యాలెన్స్ అమౌంట్ 6,050 రూపీస్ని ఆమె డెబిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ సుకేష్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 12,500 రూపీస్. అలాగే పార్ట్నర్ వనిత డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 14,200 రూపీస్. అలాగే పార్ట్నర్ సుకేష్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 12,500 రూపీస్. అలాగే పార్ట్నర్ వనిత క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 14,200 రూపీస్. కాబట్టి ఇప్పుడు పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ కూడా బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో మనం ఈ ప్రాబ్లం చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి eduxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.